చూస్తున్నాం. ఒక తాగబోతు ఊరునే గడగడలాడించాడు, భయభ్రాంతులకు గురయ్యేలా చేశాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నాగిరెడ్డిపల్లెలో మతిస్థిమితం లేని ఒక మహిళపై వేట కొడవలతో దాడి చేశాడు. ఇక మద్యం మత్తులో దాడి చేశాడు ఆటో డ్రైవర్ ముబారక్. ఆమె మతిస్థిమితం లేని ఒక మహిళ అయితే ఆమె పైన అత్యాచార యత్నం చేసి ఆ తర్వాత కొడవలతో దాడి చేశాడు. వేట కొడవలతో అదే కొడవలతో డ్రైవర్ ముబారక్ హల్చల్ చేశాడు. ఇక దీంతో ఒక్కసారిగా కూడా నాగిరెడ్డిపల్లి వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్ లో. ఆమె మతిస్థిమితం లేని మహిళ అక్కడే కూడా ఒక దగ్గర ఉంటుంది. అక్కడే కూడా మనం చూస్తూ ఉంటాం. ఊళ్ళో ఎవరైనా మతిస్థిమితం లేని వారు ఏదైనా కానీ అక్కడ పంచాయతీ ఆఫీసులు కానీ ఏదైనా ఖాళీగా మండపాలు ఏర్పాటు చేసిన కట్టిన బిల్డింగ్స్ ఉంటే అక్కడ కూర్చొని వారు ఉంటూ ఉంటారు. అక్కడే దొరికిన ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా స్థానికులు ఇచ్చిన ఆహారం కూడా తింటూ ఉంటారు. అలాంటి ఒక మహిళ మీద, అభంశోభం తెలియని మహిళ, అలాంటి ఒక మహిళ మీద ముబారక్ అనే వ్యక్తి, అతను ఒక ఆటో డ్రైవరు, మద్యం తీసుకున్నాడు. మద్యం తీసుకొని ఆ తరువాత ఆమె మీద అత్యాచార యత్నం చేసి కూడా ఆమెని కొడవలితో తనని నరికేందుకు కూడా ప్రయత్నించాడు. యాక్చువల్గా చూస్తూ ఉంటే కొడవలతో తన మీద దాడి చేస్తున్నాడు. ఆ మహిళ అక్కడి నుంచి తనతో పాటు అక్కడకు రావటము, ఆ తర్వాత ఆమె చేతిని మెలదిప్పి కూడా ఆమెతో వాగ్వాదానికి దిగటము, ఆమె ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేయటము, ఆ తరువాత ఆ కొడవలతోనే ఆమెని గాయపరిచాడు. ఆ కొడవలతో ఆమె మీద దాడి చేశాడు. ఇంకా అదే కొడవలతో ఊరంతా కూడా తిరుగుతూ కూడా హల్చల్ చేశాడు. ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురైపోయారు. నాగిరెడ్డిపల్లి వాసులు కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. ఈ విధంగా ఒక ఆటో డ్రైవర్ ముబారక్ మొత్తం కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లె వాసులని భయభ్రాంతులకు గురి చేశాడు. విచక్షణ లేకుండా మద్యం తాగి విచక్షణ కోల్పోయి ఈ విధంగా ఒక మతిస్థిమితం లేని మహిళ మీద వేట కొడవలతో దాడి చేశాడు. మద్యం మత్తులో ఈ విధమైన ఘటనకి ఘాతుకానికి పాల్పడ్డాడు ముబారక్ అనే వ్యక్తి. మొత్తం పల్లెవాసులనే భయపెట్టాడు. విచక్షణ కోల్పోయి ఈ విధమైన చర్యకు పాల్పడ్డాడు. అందుకని చెప్తూ ఉంటారు, మద్యం తీసుకున్న తర్వాత విచక్షణ కోల్పోయి ఎటువంటి పనులు చేస్తారనే దానికి ఈరోజు ముబారక్ చేసినటువంటి ఈ ఘటనే ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మద్యం మనిషిలో ఉన్న మృగాన్ని నిద్రలేపింది. తర్వాత ముబారక్ ఈ విధంగా కూడా తాను బిహేవ్ చేశాడు. చూస్తూ ఉన్నా ఎంత కర్కశంగా బిహేవ్ చేశాడంటే, ఒక మతిస్థిమితం లేని మహిళ అని కూడా చూడకుండా తన చేతిలో ఉన్నటువంటి ఒక కొడవలి తీసుకొని వచ్చాడు. మతిస్థిమితం లేని మహిళ మీద తన బలాన్ని చూపించాడు, తన జులుం చూపించాడు, దాడి చేశాడు. ఆ వేట కొడవలితో ఆ మహిళ మీద ఒక్కసారిగా కూడా ఊరి వారందరూ ఎవరి మీద దాడి చేస్తాడో, ఎవరిని ఏమంటారో అని చెప్పి అందరూ కూడా భయపడి దూరంగా ఉండిపోయారు. ఎందుకంటే దగ్గరకు వస్తే అతను ఆల్రెడీ కూడా మద్యం మత్తులో ఒక మృగంగా మారిపోయాడు. విచక్షణని కోల్పోయాడు. విచక్షణ జ్ఞానం లేనటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వస్తే వాళ్ళ మీద ఎక్కడ దాడి చేస్తారో అని పల్లెవాసులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ లోకము మంచితనంగా ఉంటే ఇంకోసారి వచ్చినావా పోయినా మొత్తాన్ని సాధ్యగా